హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంట విత్ హరిత. ఇవాళ స్పెషల్ టిప్ ఏంటంటే కుంకుమను ఎక్కువ రోజుల పాటు పురుగు పట్టకుండా, గడ్డలు కట్టకుండా ఇలా 3 కర్పూరం బిళ్ళలు వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అప్పుడు పురుగు పట్టదు. బెస్ట్ అండి. మన వీడియోస్ను ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇవాళ టిప్ ఏంటంటే, మనం దేవుడి కోసం కర్పూర బిళ్ళలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా, కానీ అవి గాలికి కరిగిపోతూ ఉంటాయి. అలా కరిగిపోకుండా ఉండాలంటే ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని ఇందులో కర్పూర బిళ్ళలు వేసుకోవాలి. నా దగ్గర గ్లాస్ది ఉందండి, అందుకని గ్లాస్లో పోసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఎయిర్టైట్ కంటైనర్ ఉన్నా దాంట్లో పోసి పెట్టుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో ఒక 10 నుంచి 15 వరకు మిరియాలను వేసుకోవాలి. ఇలా మిరియాలను వేయడం వల్ల ఇవి కరిగిపోకుండా ఉంటాయండి. ఈ టిప్ నచ్చింది కదా, మీరు ట్రై చేయండి. ఇవాళ ఏంటంటే టిప్ నెంబర్ 6 అండి. ఇది దేవుడికి సంబంధించినది. మనం అగరబత్తులను వెలిగిస్తూ ఉంటాం కదా, కానీ త్వరగా ఆరిపోతూ ఉంటాయి. అలా ఆరిపోకుండా ఎక్కువసేపు వెలుగుతూనే ఉండాలి అంటే ఇలా నీళ్లను అద్ది ఆ తర్వాత మనం వెలిగించుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి. ఈ టిప్ నచ్చింది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. కానీ ఎక్కువగా పూలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, పండగ రోజులైతే ఎక్కువ రేటు ఉంటాయని. అవి ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి. ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని అందులో ఇలా 4 దాకా ఆకులను పేర్చుకోవాలి. ఇలా పేర్చుకున్న తర్వాత మనం కట్టుకున్న పూలు కానీ గులాబీ పూలు కానీ ఏవైనా ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ టిప్ అండి, మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం. దశాంగ పౌడర్ను ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ ప్యాక్లో దశాంగం పౌడర్ ఒక ప్యాకెట్ వస్తుందండి. తర్వాత ఒక కోన్ వస్తుంది. కోన్ను పెట్టుకోవడానికి ఒక ప్లేట్ వస్తుంది. ఇలా దశాంగ పౌడర్ని కోన్లోకి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ప్లేట్ మీద కోన్ను పెట్టేసి ఒకసారి తట్టాలండి. అప్పుడు కోన్ షేప్లో నీట్గా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు చేయండి. తర్వాత వెలిగించుకోవడమే. ఈ దశాంగ చూర్ణం యొక్క ధూపాన్ని ఇంట్లో వేసుకోవడం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.